ఈ ఆలయం 1962లో నిర్మించారమ్మా. అప్పటి నుంచి ఎంత పెద్ద పులి సంచరిస్తూ ఉండేదమ్మా. సాధు జంతువులే ఉండేదమ్మా. అక్కడ చింత చెట్టు ఉండేదమ్మా. ఆ చింత చెట్టు కింద అమ్మవారు స్కూల్ ఉండేది. సాధు జంతువులే ఎవరిని ఏమైపోయేదమ్మా. ఈ ఊళ్ళో జగ్గారెడ్డి గారు ఉన్నారమ్మా. ఆ జగ్గారెడ్డి గారు పసుపుంగాలు విజయవాడ అమ్మవారు ఒంటికి వచ్చేదమ్మా. పసుపుంగాలు తాగుతూ నేను అయితే అవుతాను అక్కడ ప్రదర్శన చేయమని చెప్పిందమ్మా. అక్కడి నుంచి తాగుతూ ప్రదర్శన చేశారమ్మా. ఇక్కడ అమ్మవారు ఇక నామకరణాలు, అన్నప్రాసనలు, వివాహాలు అంటే పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారమ్మా. సంతానం లేని వారికి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందమ్మా. అలాగే వివాహం కాని వారికి అంటే పెళ్లి కాని వారికి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పెళ్ళి అవుతుందమ్మా. నూతన వాహనాలు, కొత్త వాహనాలైనా పాత వాహనాలైనా ఇక్కడ పూజ చేసుకుంటారు తల్లి. అమ్మవారు కొంగు బంగారంగా తిరుగుతుందమ్మా. గ్రామ దేవతగా పెద్దమ్మ అని కూర్చుకుంటున్నారమ్మా. అదే అమ్మవారు కనకదుర్గమ్మవారు. పూర్వీకులు పెద్దమ్మ అని కూర్చుకుంటున్నారు. కనకదుర్గమ్మవారు పెద్దమ్మ అని కూర్చుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయి తల్లి. అమ్మవారు కొంగు బంగారం తిరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి తల్లి. అంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటది కదా, ఒక్కొక్కటి జరుగుతుంది. అంటే ఈ గుడికి వస్తే ఎలాంటి కోరికలు తీరుతాయి? ఏ కోరికలు తిరుగుతుంది మనం మనసులో కోరుకోవాలి. కానీ చెప్పే కదమ్మా, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఏదైనా దూరం వారం వాళ్ళు అమ్మ నాకు ఇది కావాలి అంటే కంపల్సరీ అవుతుంది. ఏ కోరికలు తిరుగుతాయి. ఈ ఆలయము అనేది ఈ అమ్మవారు మా చిన్నప్పటి నుంచి అంటే దరిదాపుగా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాది భద్రాచలం నుంచి ఈ వైపు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ తల్లికి దండం పెట్టుకోకుండా ఒక కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళటం అనేది ఎప్పుడూ జరగలేదు. రిటర్న్ వస్తున్నా ఇటు వెళ్తున్నా అంటే ఈ అమ్మ మీద అంత విశ్వాసం ఉంటుంది. ఈ అమ్మ ఒక పెద్దమ్మగా మనం ఏ కోరిన కోరిక అడిగితే అది తీరుస్తుందనేది ఈ ఉద్యోగంలో కాదు, చిన్నతనం నుండి కూడా మేము నమ్మిన తల్లి. భక్తులు ఎంతవరకు వస్తారు అని ఒక అంచనా తీసుకుంటామమ్మా. ఆ అంచనా మేరకు భక్తులకు కావాల్సినటువంటి మంచినీటి వసతి కానీ, ప్రసాద సదుపాయం కానీ, లేకపోతే చలువు పందిళ్ళు కానీ ఎక్కడికక్కడ వారికి అందుబాటులో తీసుకురావడానికి అదనపు సిబ్బందిని తీసుకుంటాం, సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుంటాము. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండటానికి క్యూ లైన్స్ వేస్తాము. అట్లా అనునిత్యము అనుక్షణము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అంటే ఒక దేవాలయానికి భక్తుడు అనేవారే దేవాలయానికి పునాది. భక్తుడికి మంచిగా అన్ని సేవలు అందించగలిగితే అమ్మవారిని వారు అక్కడ చూడగలుగుతారు. కాబట్టి మేము ఆ భక్తుల ఎడల ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తాం.